హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈరోజు వీడియోలో బ్రెడ్ మ్యాగీ పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలాగా చిన్నగా కట్ చేసేసుకోండి. అలాగే ఒక 3 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసేసుకోండి. ఒక క్యాప్సికమ్ కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అలాగే ఒక చిన్న టొమాటో కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక స్లైస్ మ్యాగీ పీస్ని తీసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అలాగే సాల్ట్ వేసేసుకోండి. ఈ వాటర్ హీట్ అయ్యాక ఇందులోకి మ్యాగీ స్లైస్ని వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి ముక్కలు అందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మ్యాగీ మసాలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మ్యాగీని అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక తావా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 4 బ్రెడ్ పీసెస్ పెట్టి కొద్దిగా అలా హీట్ చేసుకొని ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీనిపైన పిజ్జా సాస్ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాగీని కూడా పెట్టేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ కూడా ఇలా స్టఫింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ పీసెస్ కూడా వేసేసుకోండి. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రింకిల్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ క్లోజ్ చేసి జస్ట్ ఒక 5 మినిట్స్ హీట్ చేసుకోండి సిమ్లోనే పెట్టేసుకొని. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ మ్యాగీ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. బయట పిజ్జా కన్నా ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్తీ కూడా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్